ఆహ్వానిస్తున్నాం. చదివినప్పుడు నయ దృష్టి మీర నడవడి గుర్తించి భయము లేక నొక్కి బయలువడక స్వయము జ్యోతినంటి సౌభాగ్యమందురా విశ్వదాభిరామ వినురవే దృశక్తిని వినియోగించి షట్కమలములు గుర్తించి భయారాహిత్యంతో స్వయం జ్యోతి వంటి మోక్షాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అలాగే ఇప్పుడు మరో చిన్నారి మాస్టర్ ముద్దు విశ్వామిత్ర చౌహాన్ భద్రాద్రి కొత్తగూడెం నుంచి తెలంగాణ. ఆ చిన్నారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారిచే హౌస్ ఆఫ్ కామన్స్ బ్రిటిష్ పార్లమెంట్ వారు has been included for initiating the inspiring movement Walk for Trees at the age of 3 years and 17 days, committing to plant a tree every single day since 2nd June 2022 for contribution of planting 1,199 saplings, distributing saplings and seed balls towards reforestation, environmental conservation and ecological balance. India edition. ఈ చిన్నారి 3 సంవత్సరాల 17 రోజుల వయసులో ఇప్పటికీ 1199 మొక్కల్ని నాటడం జరిగింది. వారిని గుర్తించి ఆ చిన్నారి ప్రతిభను గుర్తించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారు ఆ చిన్నారికి వారికి బహుమానం ఇచ్చినది. వారికి స్వర్ణ భారత్ తరఫున ఆ చిన్నారికి ఆశీస్సులు అందజేస్తూ ఇప్పుడు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆహ్వానించి ఈనాటి సంక్రాంతి ప్రాశస్త్యం మనకి ఇంత విస్తీకరించి మనకందరికీ ఎంతో చక్కగా సంక్రాంతి ప్రాశస్త్యంపై మనకి ప్రవచనం చెప్పిన శ్రీ గరికపాటి నరసింహారావు గారికి చిరు సత్కారం చేయవలసిందిగా పెద్దల్ని కోరుతున్నాం. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఈనాటి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని సత్కరించవలసిందిగా పెద్దలు వెంకయ్యనాయుడు గారిని కోరుతున్నాం. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన
శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా శ్రీ వెంకయ్య నాయుడు గారిని కోరుతున్నాం. మాకెంతో ఆత్మీయులు, స్వర్ణ భారత్ ట్రస్ట్కి మరియు మా కుటుంబాన్ని శ్రేయస్సు కోరే శ్రీ కన్నేగంటి బ్రహ్మానందం గారిని సత్కరించవలసిందిగా శ్రీ వెంకయ్య నాయుడు గారిని కోరుతున్నాం. శ్రీ ఇంద్రసేనారెడ్డి గారు వెంకయ్య నాయుడు గారిని అభినందిస్తూ వారిని సత్కరిస్తున్నారు. అలాగే శ్రీ కిషన్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారిని స్వర్ణ భారత్ ట్రస్ట్ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా శ్రీ కిషన్ రెడ్డి గారిని కోరుతున్నాం. అలాగే ముప్పవరపు ఫౌండేషన్ భవన నిర్మాణానికి సహకరించిన శ్రీ బొల్లేని సీనయ్య గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా ఆహ్వానం మన్నించి స్వర్ణ భారత్ ట్రస్ట్ శ్రేయోభిలాషులు శ్రీ కన్నేగంటి బ్రహ్మానందం గారిని సత్కరించవలసిందిగా శ్రీ వెంకయ్య నాయుడు గారిని కోరుతున్నాం. అలాగే మా సీనయ్య గారు సీనయ్య గారి సోదరుడు శ్రీ పెద్దలు మా స్వర్ణ భారత్ ట్రస్ట్ శ్రేయోభిలాషులు శ్రీ బొల్లేని కృష్ణయ్య గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మా స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ కార్యదర్శి శ్రీ బి సుబ్బారెడ్డి గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి మా చెప్పండి శ్రీ బొల్లేని కృష్ణయ్య గారు వారి తల్లిదండ్రుల పేరుతో స్వర్ణ భారత్ ట్రస్ట్ వెంకటాచలం ప్రాంగణంలో పెద్దల ఆశ్రమం నిర్వహించడానికి స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి మాకు సహకరిస్తూ వస్తున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తీసుకుంటున్నాం. శ్రీ సుబ్బారెడ్డి గారి జన్మదిన సందర్భంగా మనందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్ నిర్వహించడానికి ముఖ్యంగా సహకరిస్తున్న శ్రీ చుగురుపాటి కృష్ణప్రసాద్ గారికి, శ్రీ సుబ్బారెడ్డి గారికి మరొక మారు స్వర్ణ భారత్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. చెప్పండి. ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు రాజేంద్రనగర్ శాసనసభ్యులు శ్రీ ప్రకాష్ గౌడ్ గారికి మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుంది. శ్రీ ప్రకాష్ గౌడ్ గారిని సత్కరించవలసిందిగా శ్రీ వెంకయ్య నాయుడు గారిని కోరుతున్నాం. ముగ్గుల పోటీలకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన శ్రీమతి అనురాధ గారిని మరియు మొదటి బహుమతి విజేత అయిన ఆరుట్లకు చెందిన జె సంతోష, రెండవ బహుమతి శ్రీమతి కీర్తన, ఇబ్రహీంపట్నంకు చెందిన శ్రీమతి కీర్తన మరియు చింతూపురాకు చెందిన కుమారి స్వప్నాని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
వాళ్ళే కాదు. మీ అందరి కర్తాధ్వనుల ద్వారా వారికి అభినందనలు తెలుపవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మా స్వర్ణభారత్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ కామినేని శ్రీనివాస్ గారిని వందన సంపూర్ణ చేయవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. ఇవాళ స్వర్ణభారత్ ట్రస్ట్ సంక్రాంతి సంబరాల సందర్భంగా వచ్చేసిన అతిథులకి, అలాగే ముప్పవరపు ఫౌండేషన్ ఇనాగరేషన్ బిల్డింగ్ ఇనాగరేషన్కి వచ్చిన అందరికీ చెప్తూ, ప్రత్యేకంగా ఈ స్ఫూర్తి ప్రదాత పెద్దలు వెంకయ్యనాయుడు గారు, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇంద్రసేనారెడ్డి గారు, గవర్నర్ ఇంద్రసేనారెడ్డి గారు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, అలాగే పెద్దలు గరికపాటి నరసింహారావు, బ్రహ్మానందం గారు, అలాగే వైఎస్ చౌదరి గారు, నాకన్నా పటిష్టంగా పునాదులతో బాగా చదువుకున్న కేవీపీ రామచంద్రరావు, అలాగే మా ఈ ట్రస్ట్ ఇక్కడ ప్రెసిడెంట్ మా మిత్రులు కృష్ణప్రసాద్ గారు, ట్రస్టీ అశోక్ గారు, అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, అలాగే ఈ ముప్పవరపు ఫౌండేషన్ హర్షవర్ధన్ గారు, అలాగే జూపల్లి మా ట్రస్టీగా ఉన్న వారికి అందరికీ ఇవాళ ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ, చాలా సంక్రాంతి భోజనాలు ఉన్నాయి, అందరినీ భోంచేసి వెళ్ళవలసిన కోరుతూ, పత్రికా విలేకరులు అందరికీ కూడా తప్పకుండా భోంచేసి వెళ్ళవలసిన కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.